కుకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా త్వరలోనే ఇవ్వాలని ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు. నియోజకవర్గానికి సంబంధించిన 252 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ స్కీమ్ దేశమంతా అమలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు 252 చెక్కులు నా కాన్ఫరెన్స్ లో ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్లైతే 51,000 ఇవ్వాలి, సరిపోతలేదని చెప్పి 75,000 ఇవ్వాలి, ఇంకా సరిపోతలేదని చెప్పి 1,100 రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున. ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటది. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే నిరుపేదలు ఇలా 50,000, 10,000, 20,000 పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం. ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్. నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్సెన్సే సుమారు 18-19 వేల మందికి షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి 2 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇస్తా ఉన్నాం. మరి ఇటువంటి మంచి పథకాన్ని ఇంకా ప్రజలను కూడా ఇంకా చేయలే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎలక్షన్ లో ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇస్తే బాగుంటది. ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకుని ఉన్నారు. అది కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి. ఎందుకంటే కేసీఆర్ గారు 51 చేసినప్పుడు మళ్ళీ సరిపోతలేమని 75 చేసినప్పుడు